హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ 149. ఈరోజు నేను ఎగ్ దోశ తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు సాల్ట్, పసుపు, కారము, ధనియాల పొడి, ఇంతే అండి. ఇది మాత్రం ఎగ్స్, 2 ఎగ్స్. ఇది పప్పుల పొడి అండి. ఇది ఎందుకో నేను లాస్ట్లో చూపిస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఇప్పుడైతే ఒక బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి, ఇవి వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇట్లా ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నట్లయితే ఇది డైరెక్ట్ మనకు ఎగ్ వేసినట్లయితే అది మిక్స్ కాదండి. సో అదంతా కారం కారంగా బయటకు పడుతుంది. సో దానికోసం అనేసి ఇట్లా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే ఎగ్స్ కట్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. ఇదంతా ఒకసారి అయితే ఇట్లా కలుపుకున్నాము. ఇందులో కారం కూడా వేసుకోవచ్చు, బట్ అంటే కారం దోశలాగా సపరేట్ కారం తయారు చేసుకొని అయితే చేసుకోవచ్చు. ఉత్త ఎగ్ వేసుకొని నేనైతే ఇట్లా చేస్తున్నాను. అయితే ఒక దోశ పెంక అయితే పెట్టాను. దీనికి కొంచెం ఆనియన్ పూసినట్లయితే నీట్గా వస్తుందండి, లేకపోతే ఇది కొంచెం ఇబ్బంది చేస్తుంది. సో ఇప్పుడైతే దోశ బ్యాటర్ అయితే ఇట్లా కొంచెం పలచగానే కలుపుకోవాలి. దోశ పెంక అయితే కాలిపోయింది. అయితే మనం ఇలా వేసుకోండి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే ఇట్లా ఉంది కదండి, ఇది దీనిపైన వేసేసుకుందాము. ఇలా అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. అదైతే రెడ్డిష్గా కాలాలండి, అప్పుడైతే టేస్ట్ ఉంటుంది. దోశ అయితే తిప్పుకున్నాము. ఇలా అయిందండి. సో 2 సైడ్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఇలా అయింది కదండి. ఇప్పుడు పప్పుల పొడి వేసేసుకోవాలి. సో దీనికోసమే అండి లాస్ట్లో చెప్తాను ఇది ఎందుకు అని చెప్పాను కదా. ఇదైతే కొంచెం ఆయిల్ వేసుకోండి. గీ వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది, కానీ గీ వేస్తే ఈ ఎగ్ దోశ కదండి, సో హెవీగా అనిపిస్తుంది. అందుకోసం దోశ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇదైతే ఏమీ లేకుండా కూడా తినేయచ్చు ఒట్టిగానే, లేకపోతే కొంచెం చట్నీలో వేసుకుంటున్నా చాలా బాగుంటుంది. ఇంతే అండి, టేస్టీ. నేనైతే మా అబ్బాయికి పెడుతున్నాను ఎలా ఉందా అనేసి. ఎలా ఉంది శ్రీ? బాగుందా? సూపర్. చట్నీ అన్న వేసానా? ఏమొద్దా? అంతే అండి, మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి చేసి పెట్టండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.